ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఖురేషి అంటే సోను సూద్ లాగా స్మార్ట్ గాను, ప్రదీప్ రావత్ లాగా హార్డ్ గాను ఉంటాడు అనుకుంటే వీడేంటి షియాజీ షిండే లాగా వెరైటీగా ఉన్నాడు. శంకర్ వీణి కూడా బఫూన్ చేస్తాడు. నమస్కారం అయ్యా. నమస్కారం కురేషి బాబు. నమస్తే శివారెడ్డి గారు. అందరం మీకోసం ఎదురు చూస్తా ఉండాం. ఏండి నన్ను కూడా పరిచయం చేయండి. చస్తావరా బుడంకాయ్. కురేషి బాబు తొందరగా కొబ్బరికాయ కొట్టి పూజ చేయండి. ఏ ఆలస్యం అయితే రాహుకాలం వస్తుందా? ఏకంగా యమగండ వచ్చేస్తుందండి. ఆ శంకర్ వచ్చేస్తాడు. వీడెవడు? నేను శివారెడ్డి పార్ట్నర్ని. నా కొత్త పనోడు సిటీ నుంచి వచ్చినాడు. కురేషి బాబు ఆ టెంకాయ తీసుకోండి. పంతులు మంత్రాలు చదువు. అలాగేనయ్యా. ఓం యాపల నిర్యాపల పుష్పాయాశ్చ పుష్పినీ బృహస్పతి ప్రసూతాస్తానో ముంచంత్వం మహాసహ. ఓం గణానాం త్వా గణపతిం వామహే కవిం కవీనా ఉపవస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం. ఈ ట్విస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేశా. విలన్ భూమి పూజ చేస్తుంటే హీరో ఎంట్రీ ఇవ్వటం ఎన్ని సినిమాల్లో చూడలేదు. నేను ముందే చెప్పాను కదండి శంకర్ వచ్చేస్తాడని. శంకరు మంచి జరిగే చోట ముందుంటాడు, చెడు జరిగే చోట ఇంకా ముందుంటాడు. నువ్వు గమ్మునుండప్పా. ఆదిశంకర్ రెడ్డి, ఇక్కడ భూమి పూజ జరుగుతుంది. ఈ భూమిని రక్తంతో తడపాలని చూడకు. నేను అదే చెప్తున్నాను. ఈ నేలని తడపడానికి నీళ్ళిచ్చాను. నీళ్లతో దాహం తీర్చుకునే ఈ నేలను నీ రక్తంతో కలుషితం చేయకు. నేను అప్పటి కురేషిని కాదు, అంతకు మించి ఎదిగొచ్చాను. నేను మాత్రం అప్పటి ఆదిశంకర్ రెడ్డినే. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అదే రోషం, అదే పౌరుషం, అదే ప్రతాపం. అప్పుడు నువ్వు ఒక తలతో వచ్చినా, ఇప్పుడు 100 తలలతో వచ్చినా ఈ ఆదిశంకర్ రెడ్డి ఎవ్వడికి తల వంచడు. నా డబ్బుతో నేను వ్యాపారం చేస్తుంటే మధ్యలో నీకేంటి? ఇక్కడ జరగాల్సింది వ్యాపారం కాదు, వ్యవసాయం. వ్యవసాయం మాత్రం వ్యాపారం కాదా అని ఎవడు చెప్పాడు నీకు? ఆరుగాలం కష్టపడి రాత్రింబవళ్లు చెమటోడ్చి దుక్కి దున్ని పంట పండించి తిండి పెట్టి దేశానికి వెన్నుముకలా నిలబడే రైతు
నీకు వ్యాపారిలా కనిపిస్తున్నాడా? నువ్వు తయారు చేసే ప్రోడక్ట్కి ఎంఆర్పి ఉంటుంది, కానీ రైతు పండించే పంటకి కనీసం గిట్టుబాటు ధరైనా దొరుకుతుందా? నాట్లు వేసి కోత కోసేంత వరకు రైతు పడే కష్టానికి ఎంత విలువిస్తున్నారు మీరు? నాసిరకం విత్తనాలతో మోసం, కల్తీ మందులతో మోసం, పసలేని ఎరువులతో మోసం, సకాలంలో వర్షాలు పడక ప్రకృతి చేసే మోసం. పంట పండించి మార్కెట్లోకి తీసుకెళ్లి అమ్ముదామంటే మార్కెట్ చేసే మోసం. ఇవన్నీ చాలావన్నట్టు వ్యవసాయ భూముల్లోకి నీలాంటోడొచ్చి ఫ్యాక్టరీలు కడతాననే మోసం. వ్యవసాయం చేసేవాడిని మోసం చేయడానికి చాలా మంది ఉన్నారు, కానీ సాయపడేవాడు ఎంతమంది ఉన్నారు? నీ లెక్చర్ వినటానికి నేను రాలేదు. ఈసారి అన్ని పర్మిషన్స్తో ఫ్యాక్టరీ కట్టడానికి వచ్చాను. నన్ను అడ్డుకోలేవు. నేను వద్దు అంటున్నాను. వద్దంతే. కాదు కూడదు ఇక్కడే ఫ్యాక్టరీ కడతానంటావా? ఇక్కడ పునాది రాయి పడేలోపు నీ సమాధి రాయి పడుతుంది. నన్ను చంపుతావా? చంపు చూద్దాం. నీ దగ్గర గన్నుంటే నా దగ్గర గుణపం ఉంది. గుండెల్లో దించానంటే. ఆదిశంకర్ రెడ్డి గారు ఆపండి. ఆదిశంకర్ రెడ్డి గారు ఏంటిది? ముందా గుణపొందించండి. కిందకి దించనా లేక వీడి గుండెల్లో దించనా? కిందకి దించండి. కురేషి గారు మీరు కూడా గను దించండి. గొడవద్దు. గొడవ చేస్తుంది నేను కాదేస్తాయి, ఈ ఆదిశంకర్ రెడ్డి. ఫ్యాక్టరీ కట్టడానికి నేను ఇక్కడ భూమి పూజ చేస్తుంటే తను చాపుతున్నాడు. మీరు ఇక్కడ ఫ్యాక్టరీ కడుతున్నారా? ఎందుకు కట్టకూడదు? నా దగ్గర అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. ఆ పర్మిషన్స్ అన్ని ఆపుతూ నిన్న ఆదిశంకర్ రెడ్డి గారు కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చారు. లాయర్ గారు